వారు ఏడుస్తూ వచ్చి నా దగ్గర ప్రార్థిస్తే నేను వారిని నడిపిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? వాళ్ళు వీళ్ళ దగ్గర ఏడవద్దు, దేవుని దగ్గరికి వచ్చి ఏడువు. దేవుని సన్నిలో ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిలో పశ్చాత్తాపడాలి. నేను అంటాను, నీ యొక్క బలహీనతను ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక భక్తుడు, ఒక రాజు అంటాడు, చాలా యుద్ధ సమయం అన్నట్టు చాలామంది మీదకి వచ్చేసారు. నాకు తెలిసి యెహోషువపాతు రాజు అంటాడు, యెహోవా నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు అద్భుతంగా ఆయన జీవితంలో కార్యం చేశాడు. ఈ రోజున నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి నువ్వేం చేయలేవు. నువ్వేంటో నీకు బాగా తెలుసు, నీ స్థితిగతులు ఏంటో నీకు బాగా తెలుసు. నీ వల్ల ఏం కాదు, కానీ దేవుని వల్ల సమస్తం సాధ్యమే. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. దేవా నువ్వే మా దిక్కు, మా బ్రతుకుని బాగు చేసేది నీవే, మా జీవితాల్ని బాగుపరిచేది నీవే అని చెప్పి నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు అంటున్నాడు, వారు ప్రార్థించుచు రాగా నేను వారిని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నడిపిస్తారంటండి? నడవలేని వ్యక్తివైన నిన్ను దేవుడు నడిపిస్తాడు. దేవుడు నన్ను కూడా నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, రాయబడింది దేవుని యొక్క మాట చూడండి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు తొట్టిల్లకుండా ఎంతమంది తొట్టిల్లిపోతున్నారండి? ఈరోజు వింటాం మాట, దేవుని యొక్క మాట వింటాం, ఇక్కడ మళ్ళీ మామూలే, మళ్ళా పడిపోతూ ఉంటాం, మళ్ళీ తొట్టిల్లిపోతూ ఉంటాం. మనకు తెలుసు మనం ఎంత తొట్టిల్లుతున్నాం, కానీ మన దేవుడు తొట్టిల్లకుండా నిలబెడతానని వాగ్దానం చేస్తుంది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని తొట్టిల్లనియడు. నాకే అనిపిస్తుంది, నేనేనా ఇలా ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చోట అంటాడు, నేను ధర్మ విధులను వారి హృదయమందు ఉంచేదని అంటున్నాడు. వారి మనసులో నా కట్టడలు వ్రాసేస్తానంటున్నాడు దేవుడు మన హృదయమందు ఆయన యొక్క ధర్మ విధులను ఉంచేస్తానని చెప్తున్నాడు. మన మనసులో ఆయన కట్టడల్ని రాస్తానని చెప్పి వాగ్దానం చేస్తుంది దేవుడు. కాబట్టి అంత గొప్ప కృప దేవుని ద్వారానే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చక్కగా రాయబడింది కదా,